నమస్తే అండి. నేను మీ డాక్టర్ హరిప్రకాష్ లోకు, ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ సూలూరుపేట్. ఇవాళ టాపిక్ ఏంటంటే లిస్ట్, LIST లిస్ట్. లిస్ట్ అంటే ఏమిటి? కొంతమంది నడుము నొప్పి వచ్చిన వాళ్ళకి, నడుము పట్టేసిన వాళ్ళకి అప్పర్ బాడీ లేటరల్ షిఫ్ట్ అంటే ట్రంకల్ షిఫ్ట్ అంటారు. అప్పర్ బాడీ పక్కకి షిఫ్ట్ అయ్యి ఉంటుందన్నమాట. షిఫ్ట్ అయ్యి టైట్ గా బిగుసుకుపోతుంది. దాన్ని లిస్ట్ అంటారు. దీనికి కారణం ఏంటి అంటే డిస్క్ ప్రొలాప్స్ అన్నమాట. ఈ లిస్ట్ అనేది అప్పర్ బాడీ లేటరల్ షిఫ్ట్ అనేది ఒక కంపెన్సేటరీ మెకానిజం అన్నమాట. మనకు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ డిస్క్ ప్రొలాప్స్ అయ్యి బల్జ్ అయింది అనుకోండి, అప్పుడు పేషెంట్ రైట్ సైడ్ కి బెండ్ అయితే ఇంకా ఎక్కువ డిస్క్ కంప్రెస్ అయ్యి నర్వ్ మీద ప్రెషర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆపోజిట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ పారాస్పైనల్ మజిల్స్ స్పాజమ్ లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. స్పాజమ్స్ లోకి వెళ్ళిపోవడం వల్ల రైట్ సైడ్ పారాసెంట్రల్ డిస్క్ ప్రొలాప్స్ ఉన్నప్పుడు ఎడం వైపుకి పేషెంట్ లిస్ట్ లోకి వెళ్తాడనమాట. ఎడం వైపుకి లాటరల్ షిఫ్ట్ అవుతుంది అప్పర్ ట్రంక్. దీన్నే లిస్ట్ అంటారు. ఇతను మన ఓపీడీలో రైట్ సైడ్ అప్పర్ బాడీ షిఫ్ట్ తో ప్రెజెంట్ చేశాడండి. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ సైడ్ ట్రంక్ టు ఆర్మ్ డిస్టెన్స్ కొంత ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు లెఫ్ట్ సైడ్. ఐ హావ్ మార్క్డ్ ఇట్ క్లియర్లీ. ఇతని ఎంఆర్ఐ స్కాన్ చూసినట్టయితే L5S1 హ్యూజ్ డిస్క్ ఉంది. క్రాస్ సెక్షన్ వ్యూలో చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ హ్యూజ్ పారాసెంట్రల్ డిస్క్ ప్రొలాప్స్ ఉంది అనమాట. సో ఏం జరిగింది యాక్చువల్ గా అంటే ఇలాగా ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్ అయ్యి నర్వ్ రూట్ ని గట్టిగా లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేయడం వల్ల అతని బాడీ రైట్ సైడ్ కి టిల్ట్ అవ్వడం జరిగింది అనమాట. టిల్ట్ ఆర్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఎ కంపెన్సేటరీ మెకానిజం. దీంట్లో మీరు పేషెంట్ అబ్జర్వ్ చేసినట్లయితే అప్పర్ బాడీ షిఫ్టెడ్ టు రైట్ సైడ్. ఈ లిస్ట్ ని ఎలా మేనేజ్ చేస్తారు అంటే, సో ఇనిషియల్లీ we offer physiotherapy for the patient. So if he is not improving, then we have to go for interventions. ఈ present scenario లో I have suggested micro lumbar discectomy for this patient.